అదే నమస్కారం. ఇది మార్నింగ్ ఇవ్వాలి, బట్ వేరే పనులు బిజీ అయిపోయాను. భారతిరాజ నాకు నచ్చినటువంటి దర్శకులలో ఒకటండి. బాబా, ఏమి సినిమాలండి అసలు. మామూలుగా పల్లెటూరులు అంటే సెట్ ఏటాలు, సిటీ అంటే సెట్ ఏటాలు. ఒకప్పుడు కూడా పెద్ద పెద్ద స్టూడియోలలో ఏ సినిమా అయినా సరే సెట్లు వేయటం, సినిమాలు తీయటం. అట్లాంటిది తాను వచ్చాడు 1977లో. 1976లో ఎంట్రీ ఇచ్చినట్టున్నారు. ఆయన 1941 ఆర్ 42లో జన్మించారు. దెన్ ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి రాగానే ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నారు, బట్ సరైన అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు వాడుకున్నాడు. ఎలా వాడాడు? 16 ఏళ్ల వయసు అనే సినిమాకి సంబంధించి తనకు ఛాన్స్ వచ్చినప్పుడు సినిమాని పల్లెటూరుకు పట్టుకెళ్ళిపోయాడు, జనాల మధ్య తీశాడు. ఇలా ఎన్ని సినిమాలండి అసలు. ఎర్ర గులాబీలు, తూర్పు వెళ్ళే రైలు, 16 ఏళ్ల వయసు, ఆత్మబంధువు, బాబా. ఈవెన్ మన తెలుగులో డైరెక్ట్ స్ట్రైట్ సీతాకోక చిలుక, అద్భుతమైనటువంటి ఎన్నో సినిమాలు భారతరాజ గారు దర్శకత్వం వహించారు అండ్ కొన్ని స్క్రీన్ ప్లే అందించున్నారు. ఆయన కన్ను మూసింది ఎందుకంటే పాపం ఆయన బిడ్డ లాస్ట్ ఇయర్ చనిపోయాడండి పాపం, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో. ఎప్పుడైతే అతను చనిపోయాడో అప్పటి నుంచి మనిషి కొంచెం క్షమించాలి పాపం, ఎప్పుడైతే అతని కొడుకు చనిపోయాడో అప్పటి నుంచి మానసిక కుంగిపోయాడు. రీసెంట్గా పాపం ఈయనకి బ్రీత్ రిలేటెడ్ ఇష్యూస్ రేజ్ అయినాయి. అన్నీ కలగలిపి పాపం ఈరోజు మార్నింగ్ చనిపోయారండి. భారతిరాజ ఆయన సినిమాలు ఒకసారి మీరు చూడండి, అద్భుతమైన సినిమాలు అండి. ఫిల్మోగ్రఫీని కొట్టండి వస్తాయి. రీసెంట్ టైమ్స్లో మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు కూడా యాక్ట్ చేశాడు. తాతగా, తండ్రిగా, ఊరి పెద్దగా. అసలు చెప్పుకుంటూ పోతే భారతిరాజ ఇళయరాజా కాంబినేషన్లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు, భారతిరాజ బాలసుబ్రహ్మణ్యం కాంబినేషన్లో ఎన్ని అద్భుతమైన పాటలు. భారతిరాజ భారతీయ సినిమాకి ఓ రకంగా చెప్పుకోదగినటువంటి గొప్ప సేవ అందించిన వారిలో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడని చెప్పవచ్చు. తమిళంలో మాత్రం బాబా ఎన్ని అద్భుతమైన సినిమాలండి. రియల్లీ మహానుభావుడికి సద్గతులు కలగాలని కోరుకుంటూ భారతరాజ గారికి సంబంధించి ఫిల్మోగ్రఫీ అని తీయండి. ఆ సినిమాలో జస్ట్ మీరు ఒకసారి చూస్తే సూపర్ పెట్టి. ఆత్మబంధు శివాజీ గణేషన్ది, రాధాది తమిళ సినిమా, తెలుగులో డబ్ అయింది. సినిమా ఎంత బాగుంటుందో చూడండి. ఆడామగ మధ్య ఆకర్షణ కాదు, సెక్స్ కాదు, బంధం, అనుబంధం, ప్రేమానుబంధం, ఆత్మీయత, ఆప్యాయత చాలా బాగా చూపిస్తాడు అందులో. అయితే ఆయన వయసు చాలా పెద్ద వయసు శివాజీ గణేషన్ది, రాధా చాలా చిన్నపిల్ల. బట్ వాళ్ళు ఎంత బాగుంటారంటే ఇలా చెప్తూ చాలా ఉన్నాయండి. సీతకొక చిలుక అయితే అసలు అప్పట్లో అసలు అల్టిమేట్. అందులో సిల్క్ సిమిత, పులుసు మరిగిపోతుందిరా కోటయ్య అంటూ అతని పాలేరు యొక్క భార్యతో తన భర్త సెక్సువల్ రిలేషన్ పెట్టుకుని ఉంటాడు. దానిని ఈ పాలేరు తెలియకుండా చేయాలి. అప్పుడు అక్కడి నుంచి తప్పించాలి అతన్ని. బట్ వన్ ఫైన్ డే అతను తెలిసింది. ఆ తెలిసినప్పుడు సిగ్గులని ఎదవ, నా పిల్లంతో కులుగుతున్నావేంటన్నట్టుగా ఆయన చూస్తాడు శరత్బాబు. ఏ అమ్మా మూడు ఎదవ పని నువ్వు కవరింగ్ అని చెప్పి సీమని చూస్తాడు. ఆ సీన్స్ కూడా అసలు ఎంత నేచురల్గా ఉంటాయి అంటే చాలా బాగుంటుందండి. సినిమా చాలా ఉన్నాయి. ఆయన సినిమాలు మొత్తం కూడా మీకు టైం ఉన్నప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ పోండి. సింప్లీ సూపర్. పల్లెటూరు వాతావరణాన్ని, సినిమా అంటే పల్లెటూరుని చూపినటువంటి వారిలో భారతరాజు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు.